హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంట్లో సంధ్యా దీపం పెడుతున్నారు కదా. ఆ సంధ్యా దీపం అనేది పిల్లలతో పెట్టిస్తే ఇంటికి మంచిది, బట్ పిల్లలకి కూడా మంచిది. చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఇంకా సంధ్యా దీపం పెడుతున్నప్పుడు ఓం దీపం జ్యోతి పరం జ్యోతి దీపజ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద దేశబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పుకొని దీపం పెట్టినట్టయితే, దీపం దగ్గర ఒక పువ్వు పుష్పం పెట్టినట్టయితే మీకు ఆరోగ్యాలు వస్తుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు సంధ్యాదీపం గురించి చెప్పాను కదా. దాని శ్లోకంని కింద వీడియోలో పెడతాను. నెక్స్ట్, సంధ్యాదీపం అనేది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ లేదు అని అంటున్నారు చాలామంది. అది ఏంటంటే సంధ్యాదీపం అనేది అట్లా ఉండదు, అందరికీ అది మనం పెట్టేసుకున్నదే. అది దీపం అనేది ఇంట్లోన పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీ తీసేసుకోవడానికి దీపం అనేది వెలుగు, కాంతి. కాబట్టి ఇంటికి వెలుగు అది కాబట్టి ఎవరైనా పెట్టచ్చు. కానీ సంధ్యాదీపం అనేది ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో పెట్టించండి. వాళ్ళకి నేను దీపం జ్యోతి పరం జ్యోతి అది ఆ శ్లోకంలో లాస్ట్కి గురుజ్యోతి ప్రదీప్తాయ సంధ్యాదీపం నమోస్తుతే అని పెట్టాను. అంటే గురుజ్యోతి అంటే గురువుకి ప్రార్థిస్తున్నట్టు. కనుక ఆ దీపం పెట్టి పిల్లలు చదువుకున్నట్టయితే వాళ్ళకి మంచి చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ అనేది వెళ్తుంది. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.